ప్రెగ్నెన్సీలో చాలా మార్పులు వస్తూ ఉంటాయండి. కొంతమందికేమో ప్రెగ్నెన్సీ టైంలో స్కిన్ చాలా బాగా అయిపోతుంది, చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అనమాట. ఎంతో మంది మిత్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే బాగా గ్లో అయితే ఆడపిల్లేమో, డల్గా ఉంటే బాబు ఏమో అని ఇట్లా మల్టిపుల్ ఒక్కొక్క మిత్ చాలా ఉన్నాయండి. ప్రెగ్నెన్సీ అన్నాక ప్రెగ్నెన్సీలో చాలా మార్పులు వస్తూ ఉంటాయండి. ఎస్పెషలీ కాస్మెటిక్ పరంగా మాట్లాడితే కొంతమందికేమో ప్రెగ్నెన్సీ టైంలో స్కిన్ చాలా బాగా అయిపోతుంది. అంటే ముందు కంటే ప్రెగ్నెన్సీ గ్లో అంటూ ఉంటారు కదండి. సో ప్రెగ్నెన్సీలో బాగా గ్లో అవుతున్నావు అని చెప్పేసి కొంతమందికి మంచిగా అవుతుంది. లేదా కొంతమంది ఏమవుతుందంటే బాగా డల్ అనిపిస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలో, స్కిన్ మీద బాగా మచ్చలు రావడము, లేదా పొట్ట భాగంలో కూడా పెరిగే కొద్దీ లీనియర్ స్ట్రైయే అంటాం, వైట్ గా స్కార్స్ ఫామ్ అవ్వడం, స్ట్రయేషన్స్ రావడము, ఇవన్నీ వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అనమాట. ఎంతో మంది మిత్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే బాగా గ్లో అయితే ఆడపిల్లేమో, డల్గా ఉంటే బాబు ఏమో అని ఇట్లా మల్టిపుల్ ఒక్కొక్క మిత్ చాలా ఉన్నాయండి. నెట్లో చూస్తే మీకు దొరుకుతూ ఉంటాయి. బట్ ఇవన్నీ జెండర్ని డిటర్మిన్ చేయవు. అంటే ఇట్లా గ్లో అయితే బాబు లేదా పాప అయి ఉండొచ్చు, లేదా డల్ ఉంటే ఇలా ఉంటుంది అని ఏముండదు. ఇవన్నీ దే ఆర్ డౌన్ టు హార్మోన్స్. ఒక్కొక్కరి బాడీ ఒకలాగా రెస్పాండ్ అవుతుంటుంది. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే అన్ని హార్మోన్స్ యూజువల్గా సర్జ్ అయితే హై అయితే, నువ్వు హై అయిన సిచ్యువేషన్లో ఏమవుతుందంటే స్కిన్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, ఎలాస్టిసిటీ పోతుంది. నేను అన్న యాక్నే కానీ లేదా ఈ డార్క్ మెలాస్మా అని అంటాం, డార్క్గా స్పాట్స్ రావడము, ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. నువ్వు టెన్షన్ పడకండి, ఇవన్నీ టెంపరీ. ఎందుకంటే 90% ఆఫ్ దెమ్ డెలివరీ అయిపోయిన తర్వాత నిదానంగా హార్మోన్స్ నార్మల్కి వచ్చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఇంప్రూవ్మెంట్ని చూస్తారు. అయినప్పటికీ మన సైడ్ నుంచి కొన్ని జాగ్రత్తలు కూడా మనం వహించాలి. అవి ఎటువంటి జాగ్రత్తలు? డెలివరీ తర్వాత ఖచ్చితంగా హైడ్రేషన్, బాగా వాటర్ ఇంటేక్ ఉండాలి. డైలీ అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవాలి. ఇది కాకుండా మంచి న్యూట్రిషన్, ఏవైతే మ్యాగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, వైటమిన్ బి రిచ్లో ఉన్నాయో అటువంటి ఫుడ్ సోర్సెస్ తీసుకొని ఫుడ్స్ని కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి ఈ టైంలో. అండ్ థర్డ్ వచ్చేసి, ఎంతో మందికి పొట్ట భాగంలో మీరు నోటీస్ చేస్తే కొంతమందికి స్ట్రెయిట్ స్కార్స్ లాగా చూస్తుంటారు, దాన్ని స్ట్రయే గ్రావిడేరం అంటాం. కొంతమందికి ఏమో చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, కొంతమందికి ఏమో అసలు ఉండవు కూడా. సో అది బాడీ తత్వం కూడా ఉంటుంది. బట్ స్టిల్ మనం ఎంతవరకు దాన్ని తగ్గించవచ్చు లేదా అవాయిడ్ చేయొచ్చు అంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచే, అంటే ప్రెగ్నెన్సీ ఇనీషియల్ మంత్స్ నుంచే మాయిశ్చరైజ్ చేసుకోవాలి అండి. డ్రైనెస్ వదలకూడదు స్కిన్కి. సో ఎప్పుడు మాయిశ్చరైజ్ చేసుకుంటూ అప్లై చేయాలి. లేదా ఆలివ్ ఆయిల్ లాంటివి కూడా మీరు పొట్ట భాగంలో అప్లై చేసుకుంటూ ఉంటే ప్రొఫైలాక్టిక్గా ఈవెన్చువలీ ఈ స్కార్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అవుతూ ఉంటాయి. సో మాక్సిమం పోస్ట్ డెలివరీ న్యాచురల్గా కూడా రిటర్న్ అయిపోతారు, మీ స్కిన్ చేంజెస్ అన్ని మార్పులు వచ్చేస్తాయి. బట్ స్టిల్ ఏవైతే కావట్లేదు అంటే మీ లెవెల్లో లైఫ్ స్టైల్ మార్చుకొని, డైట్ మార్చుకొని యూ కెన్ గెట్ దెమ్ బ్యాక్. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ కొంతమందికి స్టిల్ వాళ్ళకి ముందులాగా లేదు, ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ కన్సల్ట్ అ డర్మటాలజిస్ట్, స్కిన్ పర్సన్ని. సో ఒక స్కిన్ స్పెషలిస్ట్ని మీరు కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు. వాళ్ళకి ఎన్నో రకాల కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఈ కాలంలో ఉన్నాయి, త్రూ విచ్ మీరు కంప్లీట్గా ఈ స్కార్స్ని యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దెమ్ ఆల్సో. థ్యాంక్ యూ.